ఇంకా చెప్పాలంటే ఈ యొక్క కామంచి ఆకుకూరను నిత్యం సేవించడం ద్వారా, అంటే కూరగా వండుకొని తినడం ద్వారా ఈ సమస్యను తొందరగా బాగా తగ్గించుకోవచ్చు. పూర్తిగా తగ్గకపోయినా కొంతవరకు నివారణ జరుగుతుంది. ఇంకా మీరు తయారు చేసుకునే ఔషధాల్లో ఆయుర్వేద మూలికల షాపుల్లో లభించే దారు హరిద్ర, దారు హరిద్ర మాని పసుపు అనేది ఇలా మొక్క యొక్క కాండం ద్వారా వచ్చేది. దీన్ని 100 గ్రాములు తీసుకోవాలి. తర్వాతది ఉసిరికాయలు, ఉసిరికాయలను మీరు కనుక సేకరించి ఎండబెట్టి పెచ్చులు తీసుకున్నట్లయితే ఈ విధంగా తయారవుతుంది. ఈ పెచ్చుల్ని చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణము 50 గ్రాములు. తర్వాతది కరక్కాయలు, కరక్కాయలు కూడా తీసుకొని వాటిని ఎండబెట్టి పగలగొట్టి పెచ్చులు తీసి ఆ పెచ్చుల్ని చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ కరక్కాయల చూర్ణం 50 గ్రాములు. తర్వాతది తానికాయలు, తానికాయలను కూడా ఎండబెట్టి పగలగొట్టి పెచ్చులు తీసి పెచ్చుల్ని చూర్ణం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాములు. దీని తర్వాత కావాల్సిన మూలిక పునర్నవ అంటే గలిజేరు. ఈ గలిజేరు మొక్క వేర్లను తీసుకోవాలి. ప్రధానంగా చూడండి, ఎండిన వేర్లు అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు పచ్చి మొక్కల్లో ఇవి 3 రకాలుగా కనపడుతుంటాయి. వీటిలో చూడండి, దీన్నైతే అటుక మామిడి అంటారు. ఈ యొక్క ఆకులు కలిగి ఇలా పువ్వులను కలిగి ఉంటుంది. దీన్ని అటుక మామిడి చెప్పని ఆకుకూరగా వండుకుని కూడా తింటుంటారు. అలాగే ఇలాంటి ఆకుల్లాగానే మందంగా ఉండి వెనకాలకు తిప్పినట్లయితే ఆకుని తెలుపు రంగు కలిగి ఉండి కాండం పసుపు రంగు కలిగి ఉండేది ఉంటుంది. దాన్ని తెల్ల గలిజేరని. అదే ఎరుపు గలిజేరు అయితే ఈ ఆకు చివరి భాగంలో చుట్టూ ఎరుపు రంగుని ఊదా రంగుని కలిగి ఉండి మొక్క ఉండి మొత్తం కాండ ఎర్రగా ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అలాంటి దాన్ని ఎర్ర గలిజేరు అని అంటారు. దీంతో ఏ మొక్క దొరికినా సరే వాటి వేర్లను సేకరించుకుని ఉపయోగించుకోవచ్చు. మనకు కావాల్సిందే దొరకలేదని ఔషధాన్ని తయారు చేసుకోకుండా ఆగిపోనవసరం లేదు.